నమస్తే త్రిడబ్లాన్ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉత్తరాంధ్ర అభివృద్ధి ధ్యేయం ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇది సూపర్ సిక్సా లేక సూపర్ మోసమా? మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. భోగాపురం ఎయిర్పోర్ట్ అనుమతులు తెచ్చి పనులు ప్రారంభించింది వైఎస్ జగన్. తాను చేశానని చెప్పుకోవడంలో చంద్రబాబే సాటి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్. వైకాపా 5 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరిగింది. ఇక్కడ త్రాగునీటి ప్రాజెక్టులని మూలన పడ్డాయి. 800 కోట్లతో పుష్కర ఎత్తిపోతల నుంచి అనకాపల్లికి నీరు తీసుకొస్తాం. అది పూర్తయితే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధి నా ధ్యేయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా గురువారం ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి వరాల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా విశాఖ విమానాశ్రయం లాంజ్ లో నిర్వహించిన వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. 2026 నాటికి భోగాపురం విమానాశ్రయం నిర్మాణం పూర్తి చేస్తాం. మరో 500 ఎకరాలు కేటాయించి ఎయిర్పోర్ట్ పరిసరాలు అభివృద్ధి చేస్తాం. విమానాశ్రయానికి అనుసంధానం చేసే రోడ్లను అభివృద్ధి చేయడంతో పాటు 12 కూడల వద్ద సమస్య పరిష్కరించాలి. రాష్ట్ర రహదారికి ఎయిర్పోర్ట్లతో అనుసంధానం పెంచాలి. విశాఖ నుంచి భోగాపురం వరకు భీమిలి మీదుగా బీచ్ కారిడార్ అభివృద్ధితో పాటు బీచ్ రోడ్ ను శ్రీకాకుళం వరకు విస్తరించాల్సి ఉంది అని స్పష్టం చేశారు. 2700 ఎకరాలు భూమి ఇచ్చి 500 కూడా ఇచ్చి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తారు, ఎంఆర్ఓ కానీ రెవెన్యూ నుంచి రెవెన్యూ వర్కౌట్ చేయమన్నాం. సెంట్రల్ మినిస్టర్ ఇక్కడే ఉన్నాడు, ఆయనకి అప్పచెప్పాం. ఆయన వాళ్ళతో కూర్చొని ఏమేం చేయగలుగుతాం అన్ని చేసేది ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాం. అది కూడా చేస్తాం. అది పూర్తి కావాల్సిన అవసరం. దానికి కావాల్సినటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ రాసుకోవాలి. ఇక్కడ నేషనల్ హైవే, పాత నేషనల్ హైవేలో 12 జంక్షన్స్ లో ఎక్కడికక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా క్రిటికల్ గా ఉన్నాయి. అవన్నీ సార్ట్అవుట్ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, 5 హైవేస్ ఉన్నాయి. ఆ హైవేస్ లో కూడా కొద్దిగా ఎక్కడికక్కడ అక్కడుండే సమస్యలు, స్టేట్ రోడ్స్, నేషనల్ హైవే రోడ్, స్టేట్ హైవేస్ వైడనింగ్ చేయడం, నేషనల్ హైవే చేయడం, అవసరమైతే 1 ఫ్లైఓవర్స్ నేషనల్ హైవే కూడా వాళ్ళ బడ్జెట్ ముందుకు వచ్చారు. అది కూడా మీరు ఫాలోఅప్ చేసుకోండి, అది చేయాలి. 3వది ఇక్కడి నుంచి భీమిలి వరకు బీచ్ రోడ్ 50 కిలోమీటర్లు, ఇది కూడా మనం పూర్తి చేయాలి. అది కూడా పూర్తి చేసుకుంటే ఎవ్రీ 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ ఒక రోడ్డు తీసుకొని నేషనల్ హైవే కలిపేస్తే, అదే మరి బీచ్ రోడ్ అంతా కూడా ఈవినింగ్ లైఫ్ కోసం మనం ఏమేం చేయగలుగుతాం, ఎన్ని చేస్తే ఈవెంట్స్ అవన్నీ క్రియేట్ చేయగలిగితే కొంత నైట్ లైఫ్ ఉంటుంది, సోషల్ లైఫ్ ఉంటుంది, కొంతవరకు ఉపయోగపడితే అది కూడా మనం చేయాలి. అదే సమయంలో మెడ్టెక్ జోన్ చూశాను. కలెక్టర్ కూర్చొని పెట్టుకున్న మీ అనకాపల్లి జోన్ అనుకుంటారు. అది ఒక మంచి మీద ఓకే, అది ఒకసారి కాన్సెప్ట్ తో వస్తే ఇంకా మార్కెటింగ్ కూడా చేసుకునే అవకాశాలు కల్పించాం. అక్కడే ఒక హోటల్ వస్తా ఉంది. ఎవ్రీథింగ్ 10,000 రూపాయలతో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఈరోజు 10,000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నారు. 145 కంపెనీలు వచ్చాయి. కోవిడ్ సమయంలో ఒక సాటిస్ఫాక్షన్ నాకు కూడా, ఒక లీడర్ గా పబ్లిక్ పాలసీస్ ఎట్లుంటాయంటే ఒక చరిత్ర కూడా. సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి విజిట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ తర్వాత కావాల్సిన ఎక్విప్మెంట్ ఇక్కడి నుంచి సప్లై చేశారు. వెంటిలేటర్స్ దగ్గర నుంచి ఆక్సిజన్ జనరేటర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ దగ్గర నుంచి ఏం కావాలో అవన్నీ ఇక్కడ తయారు చేసే పరిస్థితి వచ్చింది. ఏమీ చేయకుండా అన్ని తానే చేసినట్లు చెప్పుకోవడంలో చంద్రబాబు ఆయనే సాటి. దేశంలో చంద్రబాబుకి ఉన్న మార్కెటింగ్ స్కిల్స్ ఎవరికి ఉండవంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. 4 సార్లు సీఎం ఉన్న చంద్రబాబు ఉత్తరాంధ్రకి ఏం చేయకుండా ఇప్పుడు చవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. శుక్రవారం అమర్నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇన్నాళ్లు చంద్రబాబు ఒక ప్రాంతానికి పరిమితమై పరిపాలన కొనసాగించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి కావలసిన అనుమతులు అన్ని వైఎస్ జగన్ తీసుకొచ్చి పనులు మొదలు పెడితే ఇప్పుడు వచ్చి చంద్రబాబు అన్ని తానే చేస్తున్నట్లు మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎప్పుడైనా పోర్టులు, మెడికల్ కాలేజీలు కట్టించారా అని, అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తే ఇప్పుడేమో వైఎస్ జగన్ ఏమీ చేయలేదని చంద్రబాబు చిత్రీకరించారు. మేము మొదలుపెట్టిన పనులు చంద్రబాబు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడు. ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి తల్లికి వందనం 15,000 ఇస్తామన్న చంద్రబాబు ఇప్పుడేమో ఒకరికే ఇస్తామన్నట్లు జీవో ఇచ్చారు. ఇసుక ఫ్రీ అన్నారు. డబ్బులు ఎందుకు తీసుకుంటున్నారు? వాలంటీర్ల పరిస్థితి ఏంటో చెప్పాలంటూ అమర్నాథ్ డిమాండ్ చేశారు. అలాగే ఉత్తరాంధ్ర మీద వారికి ప్రేమ ఉన్నట్టుగా ఆయన 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా గతంలో ఏమీ చేయనటువంటి వ్యక్తి వచ్చి ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాంత ప్రజల మీద సవత్తల్లి ప్రేమ చూపించేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కనబడింది. సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో పనిచేసినటువంటి సందర్భంలో చేపట్టినటువంటి కార్యక్రమాల గురించో లేదా ఈ ప్రాంతం మీద, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రానికి ఆయన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయనకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చారు. ఆ 5 సంవత్సరాలు కూడా కేవలం ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంతం గురించి, ఆ ప్రాంతంలో ఆయన చేపడుతున్నటువంటి, ఆయన పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాల గురించి తపన పడినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. సరే, ఏదేమైనప్పటికీ వారు ముఖ్యమంత్రిగా తొలిసారి ఉత్తరాంధ్ర వచ్చినప్పుడు భవిష్యత్ కార్యక్రమాలు ఏంటి అనేటువంటివి చెప్పాల్సినటువంటి బాధ్యత, రానటువంటి కాలంలో ఈ ప్రాంతానికి ఏం చేస్తాం అనేటువంటిది చెప్పాల్సినటువంటి బాధ్యత సహజంగా ఉంటుంది. కాబట్టి అవన్నీ పక్కన పెట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నిందించేటువంటి కార్యక్రమం, ఈ ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో 5 సంవత్సరాలు ఏదో అన్యాయం చేసినట్టుగా వారు చిత్రీకరించేటువంటి ప్రయత్నం మనం చూసాం. ముఖ్యంగా అందులో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి సమయానికి 2200 ఎకరాలు ఏదైతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి నిర్మాణం చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నామో, అందులో ఆ రోజు మేము అధికారంలోకి వచ్చినటువంటి సమయానికి ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటిది కేవలం 377 ఎకరాలు. 377 ఎకరాలు మాత్రమే ఆ రోజు ప్రభుత్వం ఆధీనంలో, ఆ 2200 ఎకరాల్లో 377 ఎకరాలు మాత్రమే ప్రభుత్వం ఆధీనంలో ఉంది. దాదాపు మిగిలిన 1850, 1900 ఎకరాలు అసలు ప్రభుత్వం ఆధీనంలో లేదు, రైతుల ఆధీనంలోనే ఉంది. కానీ ఆ రోజు ప్రజల్ని మభ్యపెట్టడానికి 2019 ఫిబ్రవరి 14 ఒక శిలాఫలకం వేసేసి అప్పుడు కూడా ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. సరే, తర్వాత ప్రజలు ఏ రకంగా నిర్ణయం తీసుకున్నారో మనం చూసాం. ఇప్పటికి కూడా ఆయన చేసినటువంటి కార్యక్రమంగానే దాన్ని చిత్రీకరించడం అనేటువంటిది చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే గత సంవత్సరం మే 3వ తారీఖున అనుకుంటా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, దానికి సంబంధించినటువంటి I&I మినిస్టర్గా ఉన్నటువంటి నేను కానీ, లేదా కేంద్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి పెద్దలు జ్యోతిరాదిత్య సింధియా గారు దానికి పూర్తి స్థాయిలో అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో నిర్మాణానికి ఏ రకమైనటువంటి ఆటంకాలు లేవు అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత పనులు మొదలుపెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ రోజు నేటికి దాదాపు 30-35% పనులు పూర్తి చేశాం. మిమ్మల్ని కూడా ఒక సందర్భంలో
జనవరి మాసంలో అనుకుంటా, డిసెంబర్ జనవరి మాసాల్లో మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి అక్కడ జరుగుతున్నటువంటి పనుల్ని ప్రజలకు చూపించడం కోసం మిమ్మల్ని కూడా ఒకరోజు ఆహ్వానించి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్ళినటువంటి సందర్భం మీ అందరికీ గుర్తుంది. ఆ రన్వే పనులు కానీ, టెర్మినల్ బిల్డింగ్ పనులకు సంబంధించి కానీ, ఇలా ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఏమీ చేయకుండా అన్నీ నేనే చేశాను అనేటువంటి ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చింది ఇది సూపర్ సిక్సా లేక సూపర్ మోసమా అని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. పిల్లలని స్కూలుకు పంపే అమ్మలకు తల్లికి వందనం పథకం కింద 15,000 ఆర్థిక సహాయం అంటూ ఏపీ ప్రభుత్వం జీవో 29 పేరిట ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఎన్నికల ముందు ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట మార్చారని మాజీ మంత్రి మండిపడ్డారు. అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి తీసుకురండి. కాపీ కొట్టడమే కాకుండా కొట్టారు. కొట్టనేను ఒక మంచిదాన్ని కాపీ కొడితే తప్పేం లేదు. దాన్ని ఇంకొద్దిగా ముందుకు వెళ్ళారు. ముందుకు వెళ్ళి ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 రూపాయలు మీ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాం. అమ్మఒడి కాదు మాది, తల్లికి వందనం అని పేరు మార్చారు. ప్రజలు అట్రాక్ట్ అయ్యారేమో, పాపం ఓట్లు వేశారు, గెలిపించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా చంద్రబాబు నాయుడు గారికి అని అడుగుతా ఉన్నా. ఇచ్చిన మాట నిలబెట్టుకొని శభాష్ అనిపించుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో తీవ్రంగా ప్రచారం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిల్లవాడికే ఇస్తున్నాడు, నేను వస్తే 4గురికైనా ఇస్తా, 5గురికైనా ఇస్తా, 3గురికైనా ఇస్తానని చెప్పేసి ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమిలో ఉన్నటువంటి అందరూ కూడా ప్రచారం చేశారు. సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఇది ప్రధానమైంది. చూడండి వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేశారో ఒక్కసారి. అది వేయ మహాలక్ష్మి అని, మహాశక్తి పథకం అని చెప్పేసి కొద్ది పద్ధతి, మహాశక్తి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 రూపాయలు అన్నారు. మళ్ళీ సూపర్ 6 అని ఓడిపెట్టారు. ఆ సూపర్ 6 ఒకసారి సూపర్ 6లో కూడా చాలా ప్రయత్నం చేశారు. సూపర్ 6లో కూడా కొద్ది పెద్దది, సూపర్ 6లో రెండోదే. ఆ సూపర్ 6లో చాలా పెట్టారనుకోండి. ఆ సూపర్ 6 సంబంధించి యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 నిరుద్యోగ భృతి. సరే ఇస్తారో లేదో చూద్దాం. ఇది స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు. మేమిస్తుందేంటి జగన్మోహన్ రెడ్డి గారు? ఎంతమంది పిల్లలు వెళ్ళినా 15,000 రూపాయలు. కానీ మేము అధికారంలోకి వస్తే, కూటమి అధికారంలోకి వస్తే ఎంతమంది పిల్లలు వెళితే అంతమంది ఇంటూ 15,000. ఇద్దరు వెళ్తే 30,000. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణ, ఆదిరెడ్డి శ్రీనివాస్, ముప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు తూర్పుగోదావరి జిల్లాను, రాజమహేంద్రవరం నగరాన్ని అభివృద్ధి పరచడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి అగ్రగామిగా నిలబడడంలో పరస్పర సహకారంతో పనిచేద్దామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరులు పేర్కొన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే కోఆర్డినేషన్ లేకుండా మనం పని చేయలేము అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే పుష్కరాల్ని ఒక అవకాశంగా తీసుకుంటూ రాజమండ్రి జిల్లాని మనం ఏ విధంగా వీ కెన్ అప్గ్రేడ్ అనేది మనకి ఇది మంచి అవకాశం యాక్చువల్లీ. బికాస్ ఫండ్స్ ఫ్లో ఉంటుంది మనకి, అండ్ ట్రాఫిక్ కావచ్చు, అదేవిధంగా శానిటేషన్ కావచ్చు, వాటర్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ చాలా వరకు పక్కనే గోదావరి ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి పెరిఫరల్ ఏరియాస్ అయితే అసలు డ్రింకింగ్ వాటరే ఇన్ఫ్లుయెన్స్ దట్ ఆర్ గోయింగ్ ఇంటూ ది రివర్ గోదావరి. వాటి మీద కూడా ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సర్వేస్ ప్రకారం అయితే ఇప్పుడు ఉన్నటువంటి మనకి ట్రాఫిక్ ఆల్రెడీ కంజెస్టెడ్ గా ఉంటుంది మనకి. మోర్ పర్టికులర్లీ రాజమండ్రి సిటీ టౌన్ ని చూసినట్లయితే
Decongestion, I would request you, madam, if you can, R&D, NHAI, PDs untaru varu, if they can do a comprehensive study of the traffic in Rajahmundry and give us a solution to it, a permanent solution, one-way zoo, traffic signals zoo, ఇతరత్ర రౌండ్ టర్నర్స్, ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టి మేబీ బ్రిడ్జెస్ హియర్ అండ్ దేర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఒక సమగ్రమైనటువంటి ఒక రిపోర్ట్ ఇవ్వగలిగినట్లయితే, దిస్ ఇస్ కీపింగ్ ఇన్ మైండ్ ద ఫ్యూచర్, లైక్ ఐ సెడ్ 2027. అండ్ అందరి అంచనా ఏంటంటే 5 కోట్ల మంది పిల్గ్రిమ్స్ వస్తారు అనేటువంటి అంచనా మనకు తెలియజేస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడో ఒక చిన్న ఆందోళన, మనం అంత కేటర్ చేయగలం అనేది. సో ఆ ట్రాఫిక్ ని మనం దృష్టిలో పెట్టుకుని వాట్ కెన్ బి డన్. అదేవిధంగా కమిషనర్ గారితో కూడా ఈ ఘాట్ల అప్గ్రేడేషన్ కావచ్చు, బ్యూటిఫికేషన్ కావచ్చు, లేకపోతే సీమ్లెస్ ఘాట్ కనెక్టివిటీ లైక్ వి సా ఇన్ అదర్ స్టేట్స్, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం అందరం ఒక 4-5 months లో ఒక రిపోర్ట్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అవకాశమే లేదు. ఇక్కడ గమనించిన ప్రతి అంశాన్ని నోట్ చేసుకున్నాం. ప్రధాని మోదీకి అన్ని విషయాలు వివరిస్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి తెలియజేశారు. Prime Minister's permission is required. I have to convince him. What are all the issues pertaining to the RINL issue? We threadbare discussion we had. I am preparing a note to get the confidence of the Prime Minister and how to revive this RINL. For that we are working out. గుడిపల్లి మండలంలోని మాధవపురం గ్రామంలో బ్రిడ్జి పక్కన ఉన్న పురాతన గణపతి ఆలయంలో విగ్రహం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి బయటపడేశారు. గుప్త నిధులు ఉన్నాయని విగ్రహాన్ని ధ్వంసం చేశారని మాధవపురం గ్రామ ప్రజలు చెప్పారు. ఈ మధ్యకాలంలో దేవరకొండ ప్రాంతంలో కూడా ఈ విధంగానే పలు ఆలయాల్లో గుప్త నిధులు ఉన్నాయని ధ్వంసం చేస్తున్నారని చెప్పారు. మాధాపురం గ్రామ ప్రజలు సంఘటన స్థలంలో జరిగిన సంఘటన గుడిపల్లి పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్ఐ నరసింహులు వచ్చి పరిశీలించి కేసు దర్యాప్తు చేశారు. అంటే కడపలో ఏమైనా ఉంటుందా? అతికిచ్చినట్టు ఉంటుంది అని పలకొట్టిన లేని పలకొట్టి మూత పోసి ఇప్పుడు రాజబొమ్మ చేసిన లోపల ఏదైనా పెట్టకుండా ఉంటారా, దాన్ని ఏదైనా పెడతారని చెప్పి చేసిన ఏమన్నా చేసిన వాళ్ళు. మరి బయటికి ఏం తెచ్చినాడు? బయట చెప్పుంటే అలా మెసలు వస్తుంది దానికి పెళ్ళాలి, అలా దింపుతూనే వాడు రోజు దింపుతారు వద్దురు కదా ఊకలమ్మంటే అమ్మ ఎంత బయటికి ఏం తెచ్చిర్రు వీళ్ళు? ఏం విషయం కదా ఇది? ఎంత గట్టి కొడితే అది పేడు వెళ్ళాలి, అది గడ్డ పడుతుంది కూడా పడతలేదు. బయటికి ఏం తెచ్చినట్టు బయట అంటే లోపల అది తేలుందా? ఏమైనా కరిసిందా వాళ్ళకు? ఏం కరిచిందో ఎవరు కావచ్చు వాళ్ళు? 5-6 ఒక్కరు ఇద్దరు కాదు, అదే ఒకరికి ఇద్దరు గత గిద్దరు గుడి లేవదు మనకు. అంటే నైటే తీసుకోవచ్చా? నిన్న ఉందా? నైటే తీసిరా? దాన్ని పెట్టి దాన్ని కొట్టిర్రు కూర్చొని పెట్టిర్రు అలగలే ఎత్తుకోపోదామని అంత పలకూడదామని లోపల ఏముందో ఎత్తపోదామని వాళ్ళు చూసి లేవాలి. సిమెంట్ రాయని ఏమర్లేదు మనం కనపడుతుంది కానీ వాళ్ళ పోతుంటే వచ్చినా గిట్ట మనం ఏదో అనుకుంటాం కదా సౌండ్ వస్తుంది. వాళ్ళు ఎవరో మరి కానీ సౌండ్ కంపల్సరీ వస్తుంది, గింత కూడా వస్తుంది.
ఉల్లిజోడు కొట్టినారు వీళ్ళ పైసలు ఉండే పొట్టాలనుకుంటారు అది రాయేనా వాళ్ళ నుంచి బయట తీసుకురాలి ఎట్లా వేసింది ఇది రాత్రి ఎట్లా వేసిందని బయట. ఈ రోజు జైపూర్ మండలంలోని నర్వగ్రామ్లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో యూత్ భవిష్యత్ ఎలా ఉండాలో రామగుండం కళ బృందం జైపూర్ ఎస్ఐ శ్రీధర్ మాట్లాడుతూ గంజాయికి పేకాటికి త్రాకుడికి అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకోకూడదని వివరించడం జరిగింది. 10 నెలలు కాదు అవసరం అనుకోండి, ఇంకొక నెల 10 నెలలు మోస్తుంది. 10 నెలలు మోసేటప్పుడు ఆ తల్లి కష్టం ఎంత ఉంటుందో తెలుసా? ఒక్కసారి తల్లి కష్టాన్ని మనం నెమరు వేసుకున్నాం ఒక పాట ద్వారా. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆ కన్న తల్లి గర్భంలో మొలకై మొలుస్తామో ఆ రోజు నుంచి కన్న తల్లికి కష్టాలు మొదలైతాయి. తిందామంటే తిండి తినబుద్ధి కాదు తల్లికి, తాగుదామంటే నీళ్లు తాగబుద్ధి కాదు, ఒక దగ్గర కూర్చోపోయా ఒక దగ్గర నిల్చోబుద్ధి కాదు, ఒకరితో మాట్లాడబుద్ధి కాదు. ఆమె మనసులో ఉండదు. 1 కాదు 2 రోజులు కాదు 3 రోజులు కాదు నెల కాదు 2 నెలలు కాదు 3 నెలలు కాదు 9 నెలలు అంత ఘోరమైన నరక యాతన అనుభవించి మరి మనకు జన్మనిస్తుంది కన్న తల్లి. అవసరం అనుకుంటా 10 నెలలు ఇంకొక నెల ఎక్కువ వస్తుంది. మరి ఎంత మోసి 10 నెలలు మోసి మనకు జన్మనిచ్చి మరి మనకి ప్రపంచాన్ని పరిచయం చేసి మనకు విద్యాబుద్ధులు నేర్పించి మంచి చెడు చెప్పి అన్ని రకాలుగా మన సమాజంలో మనల్ని ఒక మంచి గౌరవంగా ఉండే విధంగా మన ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నా మండలిలో నాకు అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే వీళ్ళు మన కమిషనరేట్ మొత్తం తిరుగుతూ ఉంటారు. వీళ్ళంతా ఎవరో కళాకారులతో పాటు మా పోలీస్ అధికారులు. వీళ్ళంతా కేవలం సమాజంలో ఉన్న చెడు వ్యసనాల వల్ల ఏ విధంగా సమాజం పబ్లిక్ అందరూ నష్టపోతున్నారు, వాళ్ళందరినీ ఏ విధంగా దాంట్లోకి వెళ్ళి బయటపడేయాలని కేవలం అదే మంచి ఉద్దేశంతో మొత్తం ఇదే పనిలో ఉంటారు తప్ప వాళ్ళకి ఏ పని ఉండదు. అంటే అది అట్లాంటి టీము మన రామగుండం కమిషనరేట్ అంటే మంచిర్యాల పెద్దపల్లి జిల్లా మొత్తం తిరుగుతూ ఉంటాయి. అందులో మనకి ఈరోజు అవకాశం వచ్చింది. దానికి మనం చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. వీళ్ళ టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, శ్రీనివాస్ అండ్ టీంకి. అందులో నేను మళ్ళీ నర్వ విలేజ్ని ఎంచుకోవడానికి మీ అందరికీ తెలుసు, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నా. ఇంతకుముందు కూడా నేను ఏసీపీ సార్ సిఐ గారు మేము వచ్చి మీటింగ్ పెట్టాము, ఇక్కడే రోడ్డు మీద పెట్టాము. ఎందుకు పెట్టాననేది మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. మన విలేజ్ మీద కొంచెం చెడు అభిప్రాయం అనేది ఉంది. దాంట్లో మీకు కొంచెం అవగాహన కల్పిస్తే మన పిల్లలన్నా బాగుపడతారు. ఆ చెడు వ్యసనాలు ఏంటి అనేది మీకు తెలుసు. ప్రత్యేకంగా గంజాయి నడుస్తున్నది, ప్యాకెట్ నడుస్తుంది, తాగుతూ ఉన్నారు, ఉన్న భూములు అమ్ముకుంటూ ఉన్నారు, నష్టపోతున్నారు, ఉన్నప్పుడే అది చేస్తున్నారు. కేవలం అదే ఆలోచనతో మన విలేజ్ కొంతవరకన్నా బాగుపడాలనే ఉద్దేశం మనల్ని ఇప్పుడు మాటల రూపకంగా చెప్తుంటే ప్రజలు మీరంతా ఆలోచించి మీ పిల్లల్ని బాగు చేసుకుంటారు, ఇంకో రకంగా అందరు బాగుపడతారనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతోనే పెట్టినాం. ఇదేదో మాకేదో డ్యూటీ కాదు, అది కాదు, మన విలేజ్ బాగుపడాలి. ఇక్కడ అందరూ దాదాపు మధ్యతరగతి కుటుంబాలు. ఇవి ఈ మధ్యలో రేట్లు వచ్చి కొంచెం భూముల రేట్లు అయ్యి అంతే తప్ప ఎవరికి చూసినా ఇల్లు సరిగా లేదు, ఏం లేదు. భూముల రేట్లు ఉన్నాయి, అమ్ముతున్నాం, అటు ఏదో ఒకటి ఖర్చు చేస్తున్నాం తప్ప నాకు మంచి ఇల్లు మంచి కట్టుకున్న ఇల్లు అయితే నాకు ఏడ కనబడలేదు. నాకైతే ఏం చేస్తున్నారేమో డబ్బులన్నీ నాకు అర్థం కావట్లేదు. మంచి రేట్లు వచ్చినాయి, భూములకు లక్షలలో పోతుంది, అట్టిగా డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. ఇల్లు సరిగా మనం సరిదిద్దుకోలేకపోతున్నాం, మన పిల్లల్ని సరిదిద్దుకోలేకపోతున్నాం. వాళ్ళంతా గంజాయికి అలవాటు పడి మనల్ని బెదిరించి బండి కొనిమని లేకపోతే చస్తా బతుకుతా అని చెప్పుకుంటా మనల్ని బ్లాక్మెయిల్ చేసుకుంటే పిల్లలు ఆగమవుతున్నారు. అవుతున్నారా లేదా మన దగ్గర? నేను వచ్చిన కొత్తలో చాలా చూశాను. శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. గురువారం రాత్రి స్వామివారు హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరుగుతాయి. అందులో భాగంగా 2వ రోజు గురువారం రాత్రి కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు హనుమంత వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, చెక్క భజనలు, గోవింద నామస్మరణ నడుమ మాడవీధులలో విహరిస్తున్న స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకున్నారు. గోవింద నామస్మరణతో 4 మాడవీధులు మారుమరోగాయి. వైభవోత్సవంలో భాగంగా 3వ రోజు శుక్రవారం గరుడ వాహనంపై స్వామివారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తిరుపతి జిల్లాలో రాత్రులు విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిరుపతి చంద్రగిరి సబ్ డివిజన్లో బీట్ సిబ్బందికి పలు సలహాలు సూచనలు ఇచ్చారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాత్రిపూట సమర్థవంతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. తిరుపతి జిల్లా తిరుపతి చంద్రగిరి సబ్ డివిజన్ల పరిధిలో రాత్రిపూట గస్తీ తిరిగే పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ గురువారం రాత్రి తనిఖీ చేశారు. బీట్ బుక్లో ఉన్న ప్రాంతాలలో ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా తిరగాలని సూచించారు. రాత్రి గస్తీ తిరుగు సిబ్బంది తమ బీటు పరిధిలో ఉన్న రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, హిస్టరీ షీటర్లను ఖచ్చితంగా తనిఖీ చేసి బీట్ పుస్తకంలో నమోదు చేయాలన్నారు. గతంలో నేరం జరిగిన ప్రదేశాలను కూడా బీట్ పుస్తకంలో నమోదు పరచాలన్నారు. ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలను తప్పకుండా బీట్ సిబ్బంది తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. రాత్రిపూట విధి నిర్వహణలో స్వీయ సంరక్షణ చేసుకుంటూ సమర్థవంతంగా తమ విధులు నిర్వర్తించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. ప్రతిరోజు ఉదయం ఎస్హెచ్ఓలు, సంబంధిత అధికారులు కూడా బీట్ బుక్ను ఖచ్చితంగా తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. మైక్ ఆఫీసర్లు, నైట్ రౌండ్స్ ఆఫీసర్లు, నైట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు ఖచ్చితంగా బీట్లను తనిఖీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల అదనపు ఎస్పీ కులశేఖర్, డిఎస్పీ రవి మనోహర్ ఆచారి, ట్రాఫిక్ సిఐలు నర్సింగప్ప, రమణకుమార్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది మరియు స్పెషల్ పార్టీ పోలీసులు పాల్గొన్నారు. బాబు రిపోర్టింగ్ యూనివర్సిటీ ఇన్స్పెక్టర్ సార్ రిపోర్టింగ్ నిలబడండి అటెన్షన్ నిలబడి కొంచెం రిపోర్టింగ్ సార్ చెప్పొద్దు బీట్ సార్ వాళ్ళ కలిపిన 14 వాళ్ళ 6 ఓకే మన రక్షక 4 ప్లస్ రక్షక 6 రక్షక అదే ఈస్ట్ వాళ్ళు ఎక్కడ మా తమ్ముడు ఏమండి నిఖిల్ ఎక్కడ ఇక్కడ చేస్తూనే ఉంటుంది చేస్తాను. Seaman, 18 night beats, 6 Rakshak, 16 special party, and 9 round officers after electricity authorized Seaman. ఒక బీట్ బుక్ తీసుకోండి బ్రో పక్క ఫోన్ ఏది మీది మైక్ ఆఫీసర్ డ్యూటీ ఏమి షాప్
చెప్తాను అయినా చెప్తాను. జ్యోతి జంక్షన్లో హారిక సంబంధించి తిరుపతి సబ్ డివిజన్ సంబంధించి ఒకసారి ఆ బీట్ కానిస్టేబుల్స్ తోటి మాట్లాడి వాళ్ళ విధులు ఎలా చేస్తున్నారు, సో వాళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళకి ఏదైనా సూచనలు ఇచ్చేదాని మీద నైట్ ప్యాట్రోలింగ్ కొంచెం ఎఫెక్టివ్గా చేసి టౌన్లో కావచ్చు ఎక్కడ న్యూసెన్స్ లేకుండా అట్లాగే ప్రాపర్టీ అఫెన్సెస్ని ప్రివెంట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో దానికి సంబంధించి మా వాళ్ళతో ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి కొంచెం సూచనలు ఇద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ విధంగా అందరికీ కూడా బ్రీఫింగ్ సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.